ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎవరిది, రాష్ట్రాందా దేశాందా? నాది. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కలిసొచ్చే కాలం కాబట్టి కాసులు వర్షంలా కాకపోయినా తుంపర్లా పడతాయంట. ఎవరు రాసి పిల్లలరా నువ్వు చదువుతున్నావు? ఎవరిదో అయితే నేను ఎందుకు చదువుతానురా, నాదే. నిజమా? అంతలా కలిసి వస్తుందని రాశాడా? అది వారఫలమా దినఫలమా? దినఫలాలు. ఛా, వారఫలం అయితే బాగుండేది, వారం అంతా కలిసి వచ్చేది. ఈ ఒక్కరోజు కలిసి వస్తుందని రాశారు. ప్రయత్నం అంటూ చేస్తే ఈ రోజు రేపు కూడా పని చేయొచ్చు కదా. బావోయ్, అసలు రాసాయిందో కదా చూసుకోమను, లేకపోతే బాగుందని చదివేసి తృప్తి పడిపోతున్నాడు పాపం. రేయ్, అంత అల్ప సంతోషాలు ఎవరు లేరు ఇక్కడ. అట్టాగా, ఏది నాది చదువు? ఏ రాసిరనిది? అదేదో నువ్వే కనిపెట్టి చదువు. నీ రాసి వాడికెలా తెలుస్తుందిరా తింగర సన్నాసి. అమ్మాయి బొమ్మ గుర్తులు వయ్యారంగా ఉంటాయి. ఓ, ఈ కోతి మహాంది కన్యా రాసిరా. వీడి మొహానికి ఆ కన్య తక్కువ, వీడిది కన్యా రాసంట. ఇదిగో నువ్వు ఊరుకో, నువ్వు చదవన్నా. అంతా ఖాళీగా ఉందిరా, ఏం లేదు మ్యాటర్. రోజులాగే ఈ రోజు కూడా ఖాళీ ఏమో. ఇదిగో అన్నయ్య, నువ్వు నన్ను ఏడిపించడానికి అలా చదువుతున్నావు, కానీ అక్కడ ఏముందో చదవన్నా. సరే, ఏడవకు, చదువుతానులే. ఇవాళ నీకు కొత్త వ్యక్తులతో పరిచయం ఉందరా? ఇంకెవరు, రోడ్ మీద కొత్తగా అడుక్కునే వాళ్ళు అయి ఉంటారు. ఆ కొత్త బిచ్చగత్తవి నువ్వే ఉంటావు. మా ఆయనకి కలిసి వస్తే నేనెందుకు అడుక్కుంటానరా? ఆపండి మీ గొడవ. ఎవరో అమ్మాయితో పరిచయం అని రాసిందిరా. అయితే అది వీడి రాసాయి ఉండదు. రే, శుభకార్యం అని కూడా రాసిందిరా. అమ్మాయితో పరిచయం, శుభకార్యం అంటే పెళ్ళగా. నాకు పెళ్ళైపోతుందో. రేయ్, ఇలాంటివి జనరల్ గా రాశి ఫలాల్లో రాస్తూ ఉంటారు. నువ్వు అంతగా హ్యాపీగా ఫీల్ అయిపోకరా. అవునరా, ఇవాళ అమ్మాయి కనపడితే ఇవాళ పెళ్లి ఎలా చేసుకుంటావు? ఒకవేళ చేసుకోకపోతే రేపటి దిన ఫలాలు అసలు ఎప్పటికీ పెళ్లి కాదని రాస్తారు. అప్పుడేం చేస్తావు? ఒక్క రోజులోనే అంత వేరియేషన్ ఏం రాయరు. రేపు కనబడిన వాళ్ళు ఇష్టపడతారని, ఎల్లుండి ఇష్టపడిన వారు పెళ్లి చేసుకుంటారని రాస్తారు. థాంక్స్ అన్నయ్య. ఎక్కడున్నావు శారదా? ఇప్పుడే ఆటో ఎక్కుతున్నాను పిన్ని. తొందరగా రా అమ్మా. నన్ను చూడాలని ఆత్రంగా ఉంది కదా. నీ బొంద, నాకు షూటింగ్ కి టైం అయిపోతుంది. వస్తున్నా పిన్ని. అసలే బిట్టు ఇంట్లో లేడు, పిల్లలేమో స్కూల్ కి వెళ్లారు. అసలే అడ్రస్ తెలీదు. ఉండు పిన్ని, ఆటో ఎక్కి వచ్చేస్తున్నా. అమ్మాయి పరిచయం అవుతుందని రాశారు, ఏదో ఒక అమ్మాయి రాదా? అమ్మాయి అవుతుందని రాస్తే అబ్బాయి అవుతున్నాడేంటి? అచ్చు తప్పు కూర్చుంటారు సత్సన్న అసలు. ఈ అడ్రస్ ఎక్కడ కొంచెం చెప్తారా? ఏంటి మీరు నాతో పరిచయం పెంచుకోవాలనుకుంటున్నారా? నువ్వేమైనా అమ్మాయి అనుకుంటున్నారా నీతో పరిచయం పెంచుకోవడానికి? పిత్తవరి నీకు అడ్రస్ చెప్పడం అంటే నేను చెప్పిన అడ్రస్ ఇదేనా?
ఇక్కడ బిట్టుగారు ఇల్లు ఎక్కడా? ఇదంతా పెద్ద టక్కు లోపలికి వెళ్ళిపోద్ది. కాదని చెప్తే కాసేపు మాట్లాడచ్చు. ఇది కాదు. ఓ కాదా? ఆగాగాగా. కాదని చెప్తే వెళ్ళిపోతారండి. మరి ఇక్కడే కాపురం ఉండాలా? మరి ఎక్కడం తర్వాత అడగాలి కదండి. అంటే మీకు బిట్టుగారి ఇల్లు తెలుసన్నమాట. మహానుభావులు, ఆయన ఇల్లు తెలియకపోవడం ఏంటి? ఎంతకైనా మీకు ఏటవుతారు? బాబాయ్. బిట్ట మామగారి ఇల్లు నాకు తెలియపోవడం ఏంటండి? అంటే మా బాబాయ్కి అక్క కొడుకువా లేక మా పిన్నికి అన్న కొడుకువా? అబ్బాబే కాదండి, ఒకే కాలనీ కదండి. అంకులు ఆంటీలు అని పిలవాలంటే మహా చెడ్డ సిరాకండి. అందుకే వరుసలు పెట్టి మామ అత్త అని పిలుస్తుంటానండి. హో అలా అయ్యావా? అవునండి. సరే నాకు అడ్రస్ చెప్పండి. అయితే మరి ఇక్కడ నుండి నేరుగా వెళ్ళి 2 కొళ్ళు తిరిగి 2 ఎడమలు తిరిగి అలా నేరుగా. అవును, ఇంతకు మీరు ఎంత చదువుకున్నారండి? నా చదువుతో నీకేంటి పని? అంటే చదువు వచ్చిన వాళ్ళు అయితే ఎన్ని వంకలున్నా అర్థం చేసుకొని బాగా గుర్తుపెట్టుకుంటారని. గుర్తు పెట్టుకోవాలంటే చదువు కాదు, బుర్రుండాలి. అంటే మీరు చదువుకోలేదన్నమాట. ఎంతో కొంత చదువుకున్నానులే, నువ్వు చెప్పవయ్యా. అదే ఎంత చదువుకున్నారు చెప్పండి. చదువు చెప్తే గానీ అడ్రస్ చెప్పినవని నిన్నే చూస్తున్నా. అంటే నన్ను పెద్ద చదువులే చదివినాను అనుకోండి. నువ్వా? నీ పంచాని వాలకం చూస్తుంటే 9 పాస్ అయిన వల్ల ఉన్నావు. మరి కరెక్ట్ గా చెప్పేస్తున్నారే. మీరెంత వరకు చదువుకున్నారండి? నీకంటే పెద్ద చదువే. అదే ఎంత? ఇంటర్. అబ్బో, చాలా దూరం చదివేస్తున్నారండి. నాన్న కూడా 2-3 నెలల్లో చదివేస్తానులేండి. ఏ పిచ్చోడా, అది 2-3 నెలల్లో చదివే చదువు కాదు, నాకే 4 సంవత్సరాలు పట్టింది. అట్టగా అమ్మ వాళ్ళకైతే చాలా కట్టం, నా వల్ల కాదండి. హలో పిన్ని, అరగంట క్రితం బయలుదేరాను అన్నావు. కాలనీలో దింపాడు పిన్ని. ఒక జెంటిల్మెన్ కనపడితే అడ్రస్ అడిగాను. 2 కొళ్ళు 2 ఎడమల వరకు చెప్పాడు. మిగిలింది చెప్పగానే వచ్చేస్తాను. మీరేంటి బుంగమూతి పందిమూతిలో పెట్టారు? మరి మీరు జంటలు మెంటలు అని ఇంగిల్ పీస్ లో తింటున్నారు కదేంటి? 9th క్లాస్ చదివినా జెంటిల్మెన్ అంటే ఏంటో తెలీదా? నాకు అన్ని భాషల్లో నచ్చని భాష ఈ ఇంగిల్ పీసే. బాబు, జెంటిల్మెన్ అంటే పద్ధతైన పురుషుడు అని అర్థం. అట్టగా నాను ఇంకేటో అనుకున్నాను. అడ్రస్ చెప్తావా లేదా? ఇందాక చెప్పిన కాడ నుంచి కొంచెం ముందరకెళ్ళి కుడికి యూటర్న్ తీసేసుకొని ఇందాక తీసుకున్న 2 కొళ్ళు 2 ఎడమలు అటు ఇటు మార్చి ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడికే వస్తావు. నీకు అడ్రస్ చెప్తుంది ఈ పనికిమాలినోడా. నువ్వేంటి పిన్ని వీళ్ళింట్లో నుంచి వస్తున్నావు? ఇది వీళ్ళిల్లు కాదు, మన ఇల్లు. మన ఇంట్లోనే వీళ్ళు రెంట్కుంటున్నారు. మరి ఇందాకటి నుంచి దీనికి అడ్రస్ చెప్తున్నాడు. ఎరా, నుంచున్న చోటకి అడ్రస్ చెప్తున్నావా? నెల తక్కువ వెదవా. అది కదా అత్తెవర్రా అడవి. అంటే సడన్ గా మిమ్మల్ని అలా చూడగానే నా సొంత అత్తలా కనపడతాను. అత్తేంట్రా? ఎప్పటికీ మనకి వాళ్ళకి ఉన్న వైరాలు చాలు, కొత్త వరుసలు కలుపుకో. వీళ్ళతో మనకెందుకమ్మా, నువ్వు రాశారదా. ఈ కొరసోడు వరుసలు ఎందుకు కలుపుతున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు చెప్పినట్టే ఆ కన్య రాశిలో కన్య కనిపించేస్తున్నాడు. ఏంటే ఇలా చెప్ప పెట్టకుండా వచ్చావు? సరే, మళ్ళీ ఊరికెళ్ళి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పొస్తాను. వదిలే, ఆగు. ఏంటి నీ మొహం చూస్తుంటే ఏదో దాస్తున్నట్టుంది, ఏదో విషయం దాటేస్తున్నట్టుంది. అదేం లేదు పిన్ని. అంతేలే, నాకు కూడా చెప్పవా? మా అమ్మకు కూడా చెప్పలేదు. ఓహో, అంటే నాకు కూడా చెప్పనక్కర్లేదనేగా. సరే, ఫ్రెష్ అవ్వు. షూటింగ్ నుంచి వచ్చాక అన్ని కూల్ గా మాట్లాడుకుందాం. హలో, షూటింగ్ క్యాన్సిల్. నువ్వెప్పుడు షూటింగ్ నుండి వస్తే అప్పుడే మాట్లాడుకుందాం. అంటే వారం రోజుల దాకా షూటింగ్ లేకపోతే అప్పుడుదా చెప్పవా? ఏంటి వీడు బాత్రూమ్ లో ఎవరో ఉంటే బ్లాడర్ ఫుల్ అయినప్పుడు ఆపుకోవడానికి తిరిగినట్టు అలా తిరుగుతున్నాడు. కాదురా, కింద బాగా తినుంటాడు, అరక్కు తిరుగుతున్నాడు. లేకపోతే ఫస్ట్ క్రష్ అయినప్పుడు ఇలాంటి విపరీతాలు ఉంటాయి. వాడికి ఇది ఫస్ట్ ఏంటి, ఇప్పటికి ఇదే 150వ క్రష్ అయి ఉంటుంది. వాడు చెట్టుకి చీర కట్టిన సొల్లు కట్టుకునే రకం. వాడిని ఎలాగో ఆపలేం. వెళ్ళి అమ్మాయి ఎవరో ఏంటో డీటెయిల్స్ కనుక్కొని వద్దాం. పదండి. సీనియర్ గంగారు ఏం చేస్తున్నారు? మీరెందుకు వచ్చారో అది చెప్పండి. అది మీ ఇంటికి వచ్చిన గెస్ట్ అమ్మాయి. గెస్ట్ వస్తే మీ పర్మిషన్ తీసుకోవాలా? అలా అని అడగలేదండి. లేకపోతే మీ ఇంటికి గెస్ట్ వస్తే ఓనర్స్ గా మేము అడగాలి, మీరు అడుగుతారేంటి? మా ఉద్దేశం ఎందుకు వచ్చిందని కాదండి, ఎలా వచ్చిందో ఏం చేస్తుందో అనా. అవి మాత్రం మాకెందుకు చెప్పండి. మరి ప్రత్యేకంగా వచ్చి ఊరి నుంచి వచ్చిన అమ్మాయి గురించి ఎందుకు అడుగుతున్నారు? ఊరికెళ్ళిన బిట్టు గురించి అడగరే? ఆ అమ్మాయి అందంగా ఉంది కాబట్టి అడిగాం. ఏ హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పిస్తారా? రేయ్ పదండ్రా,
ఆగరా. ఏం చదువుతుందండి? ఇంటర్ చదివింది అంటే ఉద్యోగం ఇప్పిస్తారా? ఏదో ట్రై చేస్తానులే కానీ మీకేమవుతుందండి? మా అక్క కూతురు. అయినా ఇన్ని వివరాలు మీకెందుకు? ఏమైనా సంబంధం ఉంటే చూద్దామని. ఇంట్లో వచ్చేసిన ఆంబోత్రం ఉన్న సత్తిగడికే పెళ్లి చేయలేకపోతున్నారు, ఇంకా మీరు మా పిల్లకేం సంబంధం చూస్తారు? ఎవరు లేరు, ఒక్కటే ఉన్నది. పర్సేపు పెంచేసుకుంటాను. ఏం కావాలండి? మా కిచెన్ లో నాకేమిస్తావు? మీకు ఏటైనా ఇస్తానండి. కొంపదీసి పై పోర్షన్ లో పనుడువా నువ్వు? మీరేటనుకున్నా పర్లేదు. ఆ మెలికలు తిరగడం ఆపి వెళ్ళి పని చూసుకో. మీరు ఎక్కడుంటే నాకు అక్కడే పని. గోవయ్యా గో. నా పేరు గోపాయ కాదండి, సత్తే. ఇంగ్లీష్ లో వెళ్ళు వెళ్ళవయ్యా వెళ్ళు అన్నాను. నేను కూడా తెలుగులో వెళ్ళనంటే వెళ్ళను అన్నానండి. నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్తాను. మనోడు కంటే ఒక మెట్టు ఎక్కువ చదువుకుందిరా. మనోడి కంటే ఓ మెట్టు హైట్ గా ఉంది. మనోడు కంటే ఓ మెట్టు అందంగా కూడా ఉంది. మనోడు కంటే ప్రతి విషయంలోనూ ఒక మెట్టు ఎక్కువ. రేయ్, ఏంట్రా ఆ అమ్మాయి అంత విసిరిగా వెళ్తుంది, ఏం చేసావు? ఫట్టింగ్ చేసినాను. ఫట్టింగ్ ఏంట్రా ఎదవా? అదే అమ్మాయిని పడేయడానికి చేసే ప్రయత్నం. ఫ్లర్టింగా? అదే అమ్మాయి నీకు కుదరదురా. మర్చిపోరా. గుండె రాయి చేసుకోరా. నువ్వు మర్చిపోవాల్సిందే. మందు తాగి మర్చిపోతావు. సిగరెట్ తాగి మర్చిపోతావు, నీ ఇష్టం. వాళ్ళది మంది వేరే కులం రా. ఇన్ని ఎపిసోడ్ లో లేని కులం ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది? ఎపిసోడ్ లేంట్రా? అదే నా లవ్ ఎపిసోడ్లే. మొన్నటిదాకానేమో ముస్తేశ్వరరావు కూతురు అంటే కులం తక్కువ వద్దన్నారు, ఇప్పుడు ఈ అమ్మాయి అంటేమో కులం అంటున్నారు. ఆయన అసలు మిమ్మల్ని ఎవరెళ్ళి మాట్లాడమన్నారు? ఆయన నా తిప్పలేదు, నేను పడతాను కదా. మేం పెద్దవాళ్ళుగా ముందుండి గోతులు తవ్వుకుంటే పోదాం అనుకున్నారా? అది కాదురా. నా ప్రేమ విషయంలో మీ బోడి పెద్దరికం ఏం అక్కర్లేదు. మీ పని మీరు చూసుకోండి, నా పట్టింగ్ నేను చూసుకుంటాను. మూర్ఖుడు అందరికంటే బలవంతుడు అంటారు. అవును, అచ్చం నీలాగే ప్రవర్తిస్తున్నాడు. పోన్లే, ఇటు నుంచి తుంచలేకపోయినా ఆ అమ్మాయి సైడ్ నుంచి నరుక్కొద్దాం. మర్డర్ కేసు అవుతుందేమో. నరకడం అంటే ఆ నరకడం కాదు, విషయాన్ని న్యాప్ గా కట్ చేయడం. ఆ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే నాకు కుదరదు. నేను ఎక్కడో ఉన్నానులే, చెప్పను గాక చెప్పను. చూడు, నాకు ఇక్కడ సైడ్ కొట్టే వాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు. ఎక్కువ మాట్లాడితే ఇక్కడ ఓకే చెప్పేస్తా. ఓయ్ గోవయ్యా గో. నేను వెళ్ళనంటే వెళ్ళను. నన్నెందుకు చూస్తున్నావు? అందంగా ఉంటే ఎవరైనా చూస్తాం కదా. అబ్బో, తెలివిగా మాట్లాడుతున్నావా? నిజం మాట్లాడుతున్నాను తప్ప. నేను అందంగా ఉంటానని చెప్తున్నా. మొదటి మగాడిని నేనే కదా. కాదు, 1001 వాడమని చెప్పబోతున్నా. కానీ మీరు ఎస్ అని చెప్పబోయే మొదటి మగాడిని మాత్రం నానే. ఎస్సా? దేనికి రైస్? అంటే మేం చెప్తాం. ఏంట్రా పరాయి అమ్మాయిలతో మీటింగ్? తర్వాత చాటింగ్లు చేస్తావా? ఆ తర్వాత డేటింగ్లు కూడానా? ఏమంటున్నారండి మీరు? వీడి కిందకెళ్ళాక ఏదో ఒకటి అంటాంలే గాని, తమ్ముడు సత్తి నువ్వు లాగించానా? అమ్మాయి, వాడికి ఏమంత వయసు అయిపోలేదు. చదువు నీకంటే ఒక్క క్లాస్ తక్కువ. ఎంత ఇంటి పనైనా గాడెద్దులా చేస్తాడు. అతన్ని పనోడుగా పెట్టుకోమని మా పిన్నికి రికమెండ్ చేయాలా? కాదమ్మాయి, మీ వాళ్ళు నీకు పెళ్లి చేసే ఆలోచనలో ఉంటే ఒకసారి మా వాడి గురించి ఆలోచించు. వాట్? ఆ పంచుకట్టు పాలేరుతో పెళ్ళా? నువ్వేమో అమెరికా నుంచి రాలేదు కదమ్మాయి. అనకపల్లట కదా మీది. మా వాడిది కూడా ఇంకో జిల్లా అవతలే, శ్రీకాకుళం. మా వాళ్ళలో తలకు మాసినోడితో పెళ్ళంటేనే పారిపోయి వచ్చాను. మావాడేవంత తలకు మాసినాడు కాదమ్మాయి. రోజు తలస్నానం చేస్తాడు. అసలు మీ దురుద్దేశాలేంటో వరుస పెట్టి బయట పెట్టండి. మా వాడు ఆల్రెడీ పీకల్లోతు ప్రేమలో పడిపోయాడు. ఏంటి, ఒక్కసారి చూసినందుకే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా అన్నాడు. నా గురించి తెలుసుకోకుండానే పెళ్ళయ్యాక ఎలాగూ తెలుసుకుంటాడు కదా. మీరేం పెద్దలండి, ప్రేమించిన వాడి కాలేరకొట్టకుండా నా వెంట పడుతున్నారు. లేదంటే వాడు పిచ్చి కుక్కల నీ వెంట పడుతూనే ఉంటాడు. అలాగా? సరే చూద్దాం. ఆ పిచ్చి నాకు అంటినప్పుడు చెప్తాను,
అప్పుడు మీ పెద్దరికంలో మార్పు రాకుండా చూసుకోండి. ఆ, తెలివైన పిల్లే. టెంగురోడికి కట్టబెడుతున్నాం. ఏ నన్ను కట్టపెట్టలే? సిసి వీళ్ళింతే. నా లవ్ నన్ను సెడగొట్టడమే తప్ప ఓ దారి చేసి పెళ్లి చేద్దామని ఆలోచన లేదు. పంచ కిందకి ఎంత వయసు వచ్చినా పట్టించుకోవట్లేదు. అసలు అటు నుంచి కాకుండా సీనియర్ గంగకాడ నుంచి నడుకుంటూ వస్తే నరుకుతా. అయ్యో బెట్టుగారు లేకపోతే ఇలాంటి పనులు నాకు చెప్పొచ్చు కదా. ఏంట్రా చేతిలో పని లాక్కుని మరి ఇంటిగా చేస్తున్నావు? ఏం కావాలేంటి? అయ్యాట తను మరి మళ్ళీ అత్తేంట్రా? అంటే నాకు ఆంటీ అని పిలవడం ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే పిలవటం మానే. నువ్వు అత్త అని పిలుస్తుంటే నా ఒళ్ళంత కంపరంగా ఉంది. ఊర్లో ఇట్టాగే వరుసలు కలిపి పిలుస్తారు కదా. ఇది సిటీ, అలా పిలిస్తే చెంప పగల కొడతారు. మరి అత్తని కాక అక్కని పిలవమంటారా? ఏదో చిన్న వయసులో జుట్టు మెరిసి రంగేసుకుంటున్నాను. చెల్లని పిలిస్తే బాగోదు కాబట్టి అక్కనే ఫిక్స్ అయిపో. అసలు మీ గురించి మీకు తెలియదులే కానీ మొన్న బావ సీరియల్ చూద్దామని టీవీ ఆడితే మీరు ఎక్కడో జనాల్లో ఉన్నారు. అది చూసి నాకు చాలా బాధేస్తుంది. ఏం చేస్తాం సతీ, మీ బావ రికమెండ్ చేస్తే అమ్మ క్యారెక్టర్ వేసేదాన్ని. పోనీ ఆ సీరియల్లో మా బావ పక్కన హీరోయిన్ ఏమైనా బాగున్నదా? ఆ అమ్మాయి కన్నా మీకే ఇంకాస్త మేకప్ ఎక్కువ వేస్తే ఎంత బాగుంటారు హీరోయిన్ లాగా. మీ బావ పక్కన నేను హీరోయిన్ అంటే పైనుంచి దూకుతాడు మీ బావ. మీరు అచ్చం మీ అక్కగారు అమ్మాయి శారదలాగే ఉంటారు. హా? నీ బొంద అదే నాలా ఉంటుంది. ఆ అమ్మాయిని ఏమైనా హీరోయిన్ గా చేద్దాం తీసుకొచ్చినారేంటి? హా? మీ ఇంటిలి పదికి మా అమ్మాయి మీద పడిందేంట్రా కన్ను? అంటే ఎందుకు వచ్చిందో తెలుసుకుందామని. ఏమోరా, అది చెప్పాక ఎందుకు వచ్చిందో ఏంటో చెప్తాలే. అంటే మీకు తెలీదా? అవును తెలీదు. తెలిస్తే మీ అందరినీ కూర్చోపెట్టి తీరిగ్గా చెప్తా. సమస్య అయితే తీరుదురు గాని, సంతోషం అయితే పాలు పంచుకుందరు గాని. ఆ సంతోషం నా వల్లే అవ్వచ్చేమో. ముందు ముందు నీకు తెలుస్తుందిలే అత్త. ఒరేయ్ నా డ్రెస్ రా. వాడు వేసుకున్న డ్రెస్ నాదే. అవును, మీరు చెప్పింది కరెక్టే. మీ వాడు పిచ్చి కుక్కలా మరీ భయంకరంగా వెంట పడుతున్నాడు. వాడిలో లవ్ పువ్వు పరిమళించగానే కొవ్వు కరిగి ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు. బావేంటి ఇక్కడికి వస్తున్నాడు? ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే చాలు, కాలనీలో పోకిరి వెదవాలంతా అత్త అంటే వరుస కలిపేస్తారు. అరే అల్లుడు, నువ్వేంట్రా ఇక్కడ? అత్త అసలు ఏం జరిగిందంటే అలా జరిగిందత్త. అంత జరిగిందా? పద ఇంటికి వెళ్దాం. పద. తీసుకో. పెంచుకున్న ముద్ద బంతిలా, పెరుగులో నంచుకున్న ఆవకాయలా, పుట్ట బొమ్మలా, పాలపిట్టలా, కట్టుదాడుకు దారిలా. తేనె చుక్కలా, వాన చుక్కలా, మోమగారి ముక్కు పుడకలా, ఉంది పిల్ల హై రే హై. John Wonderly,
ఏంట్రా ఈ పిచ్చి కోతలు కోతి గంతులు? అన్ని బాగున్నాయి కదా పిన్ని. భలే పాడావు సత్తి. నీ ఆటకి నీ పాటకి నీ హైట్ కి నేను పడిపోయా. ఐ లవ్ యూ. శారదా! నన్ను కాదని ఈ జపాట గాడికి ఐ లవ్ చెప్తావా? ముందు వీడిని నరికేస్తా. ఒరేయ్!